నీకోసం నేను లెటర్ రాశాను, చదవనా? లెటరా? చదువు. ప్రియమైన అమ్మకి, నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నా బాడీలో 2 గుండెలున్నాయా అని. మరి ఒకటే ఉండుంటే నేను నిన్నింత ఇష్టపడడం కుదురుతుందా? ఐ థింక్ నిన్ను ఇష్టపడటమే నా ఇష్టం అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్ని ఎంత సింపుల్ చేసేసావంటే నాకే ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమ్సే అనిపించవు. ఈరోజు నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు థ్యాంక్స్ నాకు కాదు, నీకు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వు. నాకెప్పటి నుంచో నువ్వు అమ్మని తెలుసు, బట్ నువ్వెప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. నేనేం చెప్పాలని మనసులో అనుకుంటాను, నువ్వు కరెక్ట్గా ఎలా చెప్పేస్తావు? నిన్నెప్పుడు లక్కీ అని ఎందుకు పిలుస్తానో ఇప్పుడు చెప్పనా? నేను నిన్ను ప్రతిసారి లక్కీ అని పిలిచినప్పుడు నీ కొడుగ్గా పుట్టినందుకు నేనెంత అదృష్టవంతుణ్ణి అని తలుచుకోవటానికి. థ్యాంక్ యూ లక్కీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై మదర్. ప్లీజ్ లక్కీ. నాకు నువ్వు కొనుక్కోవడం ఇష్టం లేదురా, బట్ నేను కొనివ్వడం చాలా ఇష్టం. నువ్వు వెళ్ళి అదంతా చూసావంటే నాకు ఇక్కడ వేల కత్తులు గుండెల్లో కూర్చున్నట్టుంటుంది. ఇంట్లో ఎవరైనా ఉండుంటే బ్రతికించుకునే అవకాశం ఉండేది.